హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సగ్గు బియ్యంతో అప్పటికప్పటికి ఈజీగా చేసేసుకునే స్నాక్స్ ఐటెం అని చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. ఇలా టిఫిన్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ విధంగా చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతాయండి. అలా కడిగేసేసుకొని ఒక్కసారి ఏమన్నా వేస్ట్ ఉన్నా నీట్గా ఫస్ట్ టైము అలా కడిగేసి అలా వాటర్ పోసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా నానిపోయినాయో. ఆ విధంగా ఉబ్బి మనం వేసుకున్న వాటర్ అన్ని సగ్గు బియ్యానికి పీల్చేసినాయి. ఆ విధంగా నానిన తర్వాత అవి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి ఎలా ఉబ్బినాయో బాగా. ఇందులోకి నేను బంగాళాదుంప ఒక పెద్ద గడ్డలు అయితే ఒక 4 ఉడకబెట్టుకున్నాను. ఇవన్నీ బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో కానీ మీకు ఆడ ఏదన్నా వీలుగా ఉంటే దాంతో బాగా మెత్తగా అలా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్నాక్స్ ఐటము సాయంత్రం పూట కానీ లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ కానీ సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి. అందులో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాలా మృదువుగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత చూడండి ఆ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, వాటర్ మొత్తం పీల్చేసినవి. అలా ఏదైనా వాటర్ ఉన్నా కానీ జస్ట్ అలా పిండేసేసుకొని వేసేసుకోవాలి. చూడండి ఆ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలి. వాటర్ అనేవి పిండి వేసుకోవాలండి, వాటర్తో వేసుకోకుండా. ఆ విధంగా సగ్గుబియ్యం మొత్తం అయితే వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సరిపడా కరివేపాకు, సన్నంగా తరిగిన ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇందులోకి నేను మెంతికూర యాడ్ చేసుకుంటున్నానండి. మెంతికూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అందుకని అరకప్పు సన్నంగా కట్ చేసుకున్న మెంతికూర వేసుకోవాలి. ఒక అరకప్పు శనగపిండి వేసుకోవాలి. 1 స్పూను సాల్టు, ఒక అర స్పూను వంట సోడా వేసుకోవాలి. వంట సోడా స్కిప్ చేయొచ్చండి ఇష్టం లేని వాళ్ళు. కొద్దిగా వేసుకుంటే ఏంటంటే మెత్తగా బాగా ఉబ్బి బాగా వస్తాయి. చూడండి అలా శనగపిండి బదులు ఇందులోకి మీరు శనగపిండి తిన్నోళ్ళు బియ్యం పిండి అని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. ఇలా చేశారనుకోండి స్నాక్స్ చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం అందులో సమ్మర్లో మనకి తొందరగా అరుగుతి వేడి కూడా చేయకుండా స్నాక్స్ కింద ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 కన్నాలుగా ఉంటే బన్ టైప్లో ఉంటుంది కదా, ఆ విధంగా తీసుకున్నానండి. ఇలా ఆయిల్ అప్లై చేసి అందులో మీరు మామూలుగా పెనం మీదన పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు రౌండ్గా ఒకే లెవెల్లో వస్తాయి కాబట్టి అందుకని అందులో కొద్దిగా పిండి తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఆ విధంగా చూడండి అలా చేత్తో ఒత్తేసుకుంటే ప్రెస్ అయిపోతుంది. మరీ పల్చంగా కాకుండా కొద్దిగా ఉబ్బుగా చేసుకున్నారనుకోండి బాగా మృదువుగా తినడానికి బాగుంటాయి. ఇలా ఆయిల్ ఐటెం కాకుండా ఇలా చేసుకున్నారనుకోండి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలి. మామూలుగా నాన్ స్టిక్ మీద కూడా మామూలుగా అట్ల పెనం ఉంటుంది కదా, అందులో కూడా చేసుకోవచ్చండి. కొద్ది తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అనేది లేకుండా ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చండి సింపుల్ వేలో. ఈ విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎలా ఉబ్బినాయో బాగా. అలా 1 సైడు తిప్పేసుకోవాలి మొత్తం. ఏంటంటే చాలా మృదువుగా ఉంటాయండి, అందుకని స్పూన్లు 1 స్పూను మీకు వీలైనంత వరకు పెట్టుకొని తిప్పుకోవాలి. అలా మొత్తం అయితే 1 సైడ్ తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకోవాలండి. అప్పుడు బాగుంటాయి టేస్ట్గా. ఉడికిద్ది కూడా పిండి అనేది
ఈ విధంగా బాగా ఎరడాలుగా వచ్చిందాక కాల్చుకోవాలి. లైట్గా ఆయిల్ అనేది వేసుకుంటూ ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా. మనకు కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇలా బ్రేక్ఫాస్ట్ అనేది అప్పటికప్పటికి. చూడండి ఎలా కాలిందో బాగా ఎరడాలుగా. ఆ విధంగా కాలిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాం అనుకోండి, అలా ఇచ్చేసారనుకోండి, ఇలా ఖాళీ చేస్తారు. అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సింపుల్ వేలో. మనం హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, మృదువుగా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మంచి మెంతికూర వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా